అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ ఆస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. చాలా రోజుల నుండి కొన్ని కారణాల వల్ల వీడియోలు చేయడం జరగలేదు. ఇప్పుడు మన వీడియోలని కంటిన్యూ చేసుకుందాం. అయితే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవితం గురించి మనం వివరించుకుందాం. అదే జన్నతులో హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం అలాగే హజరత్ హవ్వా అలైహిస్సలాతు వస్సలాం మన జీవితాన్ని చాలా ఆనందంగా హాయిగా గడుపుకుంటున్నారు. వాళ్ళను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక చెట్టు యొక్క ఫలంని తినవద్దని చెప్పారు. అయితే వాళ్ళ దగ్గరికి శైతాన్ డెవిల్ వచ్చి వాళ్ళతో ఇలా చెప్పాడు, నేను మీ స్నేహితుడిని, నేను మీ గురించి మంచి ఆలోచించి వచ్చాను. మిమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ చెట్టు యొక్క ఫలం తినవద్దని ఎందుకు చెప్పాడు మీకు తెలుసా? అయితే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం చెప్పాడు, నాకు తెలియదు. ఎందుకంటే ఈ చెట్టు యొక్క ఫలంని మీరు తింటే ఎప్పటికీ ఈ జన్నత్లోనే ఉండిపోతారు. అందువలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ఈ చెట్టు యొక్క ఫలం తినడంతో ఆపారు. కావున మీరు ఈ ఫలాన్ని తినండి, మీరు ఎప్పటికీ ఇక్కడనే ఉండిపోతారు. కానీ హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం తినలేదు. శైతాన్ వాళ్ళని బాగా ఫోర్స్ చేశాడు. అయితే ఎవరికైనా జన్నత్లో ఉండాలని ఉంటుంది, ఎందుకు జన్నత్ నుండి బయటకు వస్తారని హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం అలాగే హజరత్ హవ్వా అలైహిస్సలాతు వస్సలాం ఆ ఫలంని తిన్నారు. తిన్న వెంటనే వాళ్ళ యొక్క శరీరం నుండి బట్టలు పడిపోయాయి. వాళ్ళు మన శరీరాన్ని చేతులతో అలాగే జన్నత్ యొక్క చెట్ల ఆకులతో మన శరీరాన్ని దాచుకుంటున్నారు. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళతో చెప్పాడు, ఫఅజల్లహుమ షైతాను అన్హా ఫఅఖ్రజహుమా మిమ్మా కానా ఫీ. శైతాన్ డెవిల్ వాళ్ళని మోసగించాడు, మీరందరూ ఈ జన్నత్ నుండి వెళ్ళిపోండి అని వాళ్ళతో చెప్పడం జరిగింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదంను వెంటనే జన్నత్ నుండి తొలగించి ఈ ప్రపంచంలో పంపించేశాడు. అయితే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం జన్నత్ నుండి శ్రీలంకలో దిగారు. అలాగే హజరత్ హవ్వా అలైహిస్సలాతు వస్సలాం సౌదీ అరేబియాలోని జద్దాలో దిగారు. దాని తర్వాత హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం 40 సంవత్సరాలు ఒకటే జాగలో ఉండి అల్లాహ్తో క్షమాపణ అడుగుతూ గడిపేశారు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాంకు తెలిసిపోయింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఎందుకు జన్నత్లో నుండి తొలగించేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు మాకు ఆ ఫలాన్ని తినవద్దని. అల్లాహ్ యొక్క మాటను వినకుండా మేము ఆ ఫలాన్ని తిన్నాము. అయితే అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అక్కడి నుండి పంపించేశాడు. కావున అల్లాహ్తో క్షమాపణ అడుగుతూ హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం అలాగే ఏడుచుకుంటూ 40 సంవత్సరాలు అలాగే గడిపేశారు. అల్లాహ్తో ఒక దుఆ చేస్తూ ఉన్నారు, రబ్బనా జలమ్నా అన్ఫుసనా వైల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఈ దుఆ చదివాడు. అయితే 40 సంవత్సరాల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క ఈ దుఆని విన్నారు, వారిని క్షమించారు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం హజరత్ హవ్వాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలిపేశారు. దాని తర్వాత ఈ భూమిపై ప్రపంచంలో ఎలా జీవనాన్ని గడపాలో దేవదూతల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళను నేర్పించారు. దాని తర్వాత ఏం జరిగిందో మనం పార్ట్ 4లో వివరించుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అస్సలాము అలైకుం.